నైరూప్యతకు నిజ జీవిత రూపాలకు ప్రాణం పోసి ప్రముఖ శిల్పి జాతీయ చిత్రకారుడు డాక్టర్ హోతీ బసవరాజ్ కళాఖండాలు మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కనువిందు చేశాయి. ఈ ప్రదర్శనలో 100కు పైగా శిల్పాలు, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, మ్యూరల్స్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ అద్భుత కళాఖండాలను మనము ఓసారి చూద్దాం రండి. మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ కళాప్రేమికులతో కళకళలాడింది. ప్రముఖ శిల్పి, జాతీయ చిత్రకారుడు డాక్టర్ హోతీ బసవరాజ్ రూపొందించిన అద్భుత కళాఖండాలు కొలువుదీరాయి. ఈ నెల 25 నుంచి వారం రోజుల పాటు జరిగిన ఈ చిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కళాఖండాలను తిలకించి సందడి చేశారు. పెయింటింగ్స్, డ్రాయింగ్స్, మ్యూరల్స్తో పాటు విభిన్న అంశాలను ప్రతిబింబించే 100కి పైగా శిల్పాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ మానవతా విలువలను, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబిస్తున్న కళాఖండాలు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేశాయి. కేవలం గ్యాలరీలకే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రజల గుండెల్లో నిలిచే ఎన్నో చారిత్రక, మహనీయుల విగ్రహాలను తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ హోతీ బసవరాజుకే దక్కుతుంది. నేలకొండపల్లిలో భక్తరామదాసు నిలువెత్తు శిల్పం, ఆసిఫాబాద్లో కొమరం భీం విగ్రహం, మన్ననూరు, శ్రీశైలం, జోడేఘాట్ ట్రైబల్ మ్యూజియంలోని అనేక శిల్పాలు ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకున్నవే. నెక్లెస్ రోడ్డు వద్ద త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న జ్యోతిరావు పూలే 16 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా బసవరాజే రూపొందించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయడమే తన లక్ష్యమని హోతీ బసవరాజ్ అన్నారు. నేను మా కాన్సెప్ట్ ఏంటంటే నేచర్ పైన ఎక్కువ చేస్తుంటాను. ఒక సర్వసాధారణమైన మనిషికి కూడా ఈ కళాఖండాలను చూస్తే ఆయనకు అర్థమయ్యేట్టుగా చేస్తాను. చాలామంది కొన్ని ఆర్ట్స్ మోడర్న్గా, అబ్స్ట్రాక్ట్లో ఉంటాయి. అవి ఏమిటంటే ఆ మనుషులకు అర్థం కానుగా ఉంటాయి. మంచి చదువుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. కానీ నేను చేసే ప్రతి ఒక్క కళాఖండము సర్వసాధారణమైన మనిషికి కూడా అర్థమయ్యేట్టుగా నేను చేసే ఒక ప్రత్యేకత అనమాట నాది. ఇందులో నేను ఏం చేశాను, నేచర్ బ్యాలెన్సింగ్, మన ప్రకృతి, మన భారతదేశము ఒక తల్లిగా మనం కొలుస్తాము. ఆ సంప్రదాయం మన భారతదేశానికే చెందిందనమాట. నా యొక్క ముఖ్య ఉద్దేశం. దానిపైన చాలా రకరకాల కళాఖండాలు నేను తయారు చేశాను. తెలంగాణ సంస్కృతికకు ప్రతీక అయిన బతుకమ్మ, బోనాలు ఇతివృత్తంగా తయారు చేసిన శిల్పాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క శైలిని కలిగి ఉందని సందర్శకులు అంటున్నారు. తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చేది బతుకమ్మలు, బోనాలు అండి. సో దాన్ని తీసుకున్నప్పుడు మనం గ్రూప్గా ఆడతాం. ఇక్కడ ఏం చేశారంటే సప్త కన్యలు, సప్త మాతృకలు అనే సింబాలిక్గా మనం తీసుకుంటాం. హిస్టారికల్గా మనం వెళ్తే మిథికల్గా. సో దాంట్లో ఏమైందంటే ఆ 7 మెంబర్స్ని శిల్పంలో చూపెట్టడం జరిగింది. ఒక వైపు చూస్తే బతుకమ్మ కనిపిస్తుంది, ఇంకో వైపు చూస్తే బోనాలు కనిపిస్తాయి. 2 తెలంగాణ స్పెషల్స్ అవి. స్కల్ప్చర్స్ అన్ని కూడా ఒక్కొక్క స్కల్ప్చరు ఒక్కొక్క ప్రత్యేక శైలి ఉన్నది, ఒక ప్రత్యేక అర్థం ఉన్నది దాంట్లో. దాన్ని గనక ఆ స్కల్ప్చర్ గనక చూసి మీరు దీర్ఘంగా గనక ఆలోచిస్తే దాంట్లో ఉన్నటువంటి అందము, ఆనందం అనేది మీకు కనపడుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కడ అనిపించలేదు అసలు ఇది బాగాలేదని చెప్పి. అంటే అంత మిక్స్ ఉందన్నమాట. అటు అబ్స్ట్రాక్ట్ ఉంది, అన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయి. నాకు చాలా బాగుంది షో మాత్రం. భావాలకు, సంస్కృతికి జీవం పోసే ప్రతి శిల్పం కళాభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.